బయట ఎంత గొప్ప నాయకుడైనా ఇంట్లో తండ్రిగా విఫలమైతే జరిగే ఘోర నష్టాన్ని ఈనాటి విశ్లేషణలో చూద్దాం. ఒక గొప్ప ఆధ్యాత్మిక నాయకుడి వారసత్వం కేవలం పిల్లల పెంపకంలో చేసిన తప్పుల వల్ల ఎలా నాశనమవుతుందో ఆలోచించారా? ఏలీ జీవితం దేవునితో ఎంతో సన్నిహితంగా మొదలైంది. ప్రధాన యాజకుడిగా, దేశానికి న్యాయాధిపతిగా ఆయన అద్భుతమైన సేవ చేశాడు. కాని గమనించండి, సమూయేలు దైవభక్తిలో ఎదుగుతుంటే ఏలీ సొంత కుమారులు మాత్రం దేవుని మార్గాలను వదిలేసి అవినీతిపరులయ్యారు. ఇక్కడ ఏలీ చేసిన అతిపెద్ద తప్పు దారి తప్పుతున్న కొడుకులను గద్దించకపోవడమే. ఈ మౌనమే వారి కొంపముంచింది. అసలు సమస్యేంటంటే, దేవునికంటే తన కుమారులకే ఏలీ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. కుటుంబ వినాశనానికి ఇదే అసలు కారణం. చూస్తుండగానే పవిత్ర మందసం శత్రువుల పాలైంది. ఏలీతో పాటు ఆయన కుమారులు మరణించడంతో ఆ కుటుంబం దారుణంగా నాశనమైంది. పిల్లల పెంపకంలో మనం మౌనంగా ఉంటే అది దేవుని తీర్పును నేరుగా మన ఇంటికే ఆహ్వానించినట్లు అవుతుంది. మరి మన పిల్లలను దైవభక్తిలో పెంచడానికి, ఇలాంటి ఘోరమైన అపజయాలను నివారించడానికి మనం ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. మన భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలంటే దైవభక్తిలో వారిని పెంచే క్రమంలో ఈ 5 ముఖ్యమైన నియమాలను ఖచ్చితంగా పాటించాలి. మొదటిది, పిల్లలు దేవుడిచ్చిన గొప్ప బహుమానమని ఎల్లప్పుడూ గుర్తుంచుకుని ముందుగా వారిని దేవునికే సంపూర్ణంగా సమర్పించాలి. రెండోది, కుటుంబం కంటే ముందు దేవుణ్ణే గౌరవించాలి. దేవుని మార్గాలే మన జీవితానికి నిజమైన ఆశీర్వాదాలనిస్తాయి. మూడోది, ఇంట్లో లోకసంబంధమైన అలవాట్లను చూసి చూడనట్లు వదిలేయకూడదు. వాటిని ప్రేమతో ఎదిరించి సరిదిద్దాల్సిన బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదే. నాలుగవది, పిల్లలకు దేవుని మార్గాలను స్పష్టంగా బోధించాలి. ఇలాంటి బలమైన ఆధ్యాత్మిక పునాదే వారికి జీవితకాలం తోడుంటుంది. ఇక 5వ నియమం, పిల్లల కోసం నిరంతరం ప్రార్థించడం. మన సొంత తెలివి కంటే దేవుని జ్ఞానంపైనే ఆధారపడాలి. కేవలం పైరూపాన్ని కాకుండా పిల్లల హృదయ పరిస్థితిని దేవుడు చూసినట్లుగా చూడటం మనం నేర్చుకోవాలి. దైవభక్తికి ఇదే అసలైన పునాది. ఈ నియమాలను పాటిస్తే పిల్లలు దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకుని అత్యంత చైతన్యవంతమైన భక్తిని వాటంతటా అవే పెంపొందించుకుంటారు. ఇంతకీ నేటి కుటుంబాలు ఆధ్యాత్మిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నాయా, లేక కేవలం ప్రాపంచిక విజయాల వెనకే పరుగులు తీస్తున్నాయా? ఆలోచించండి.